నమస్తే, నేను మధు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. సో ఆయన సినిమా పెద్ద సినిమా రాబోతుందని ఆయన ఫ్యాన్స్ కూడా వెయ్యి కలతో ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా రానున్న రోజుల్లో తెర మీదకి రాబోతుంది. కానీ టీం కూడా అఫీషియల్ గా డేట్ ఫిక్స్ చేసినప్పటికీ కూడా ఆ డేట్ కి పెద్ద సినిమా రిలీజ్ అవుతుందా అవ్వదా అన్న ఒక టెన్షన్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతకు పెద్ద సినిమా వారు అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా, మళ్ళీ ఇంకొకసారి కూడా పోస్ట్ పోన్ అవుతుందా? ఆల్రెడీ 2 సార్లు పోస్ట్ పోన్ అయింది, ఇది 3వ సారి, మరి 4వ సారి కూడా పోస్ట్ పోన్ అవుతుందా లేదా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం. పెద్ద సినిమా కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా వెయ్యి కలతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ మాస్ ఎలివేషన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా అందరికి నచ్చేసేసాయి. ఒక సాంగ్ కూడా రిలీజ్ అయినట్టుంది కదా. సో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్న తరుణంలో మళ్ళీ పెద్ద సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు అయితే కనిపిస్తున్నాయి. మరి పెద్ద సినిమా పోస్ట్ పోన్ అవుతుందా, మరి అనుకున్న టైంకే రిలీజ్ చేస్తారా? ఒకవేళ పోస్ట్ పోన్ అయితే దానికి కారణాలు ఏంటి మేడం? చాలా కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా పెద్ద సినిమా మీరు అన్నట్టుగా అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మనకి లుక్సే అందరికీ నచ్చేసాయి రామ్ చరణ్వి. అదే విధంగా జాహ్నవి కపూర్ అందులో ఉండడం అన్ని కూడా ప్లస్ గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఆ తర్వాత మీకు ఇందులో ఎందుకు లేట్ అవుతుంది, బుచ్చిబాబు చాలా పెర్ఫెక్షన్ కోరుకుంటారు అనేది అతనికి పేరు. అవును. సో అతను ఉప్పెన సినిమా అందరూ చూశారు. ఇప్పుడు పెద్ద మీద కూడా ఫోకస్ పెట్టారు ఆయన. అయితే ఆ పెర్ఫెక్షన్ విషయం వల్ల కొద్దిగా డిలే అవుతుంది. ఈ డిలే దేని మీద పడుతుంది? ఇప్పుడు సినిమా రిలీజ్ మీద పడుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా ఏమేమి వర్కులు మిగిలిపోయాయి అని మీరు చూస్తే టాకీ పార్ట్ అలాగే ఉంది. అది కాకుండా ఒక ప్రమోషనల్ సాంగ్ ఒకటి చెయ్యాలి, అది అవ్వలేదు. అది కాకుండా స్పెషల్ ఐటమ్ సాంగ్ ఒక స్టార్ హీరోయిన్ తో చేస్తున్నట్ట, అది కూడా అవ్వలేదు. వీటన్నింటినీ మించి పోస్ట్ ప్రొడక్షన్ 2 నెలల ముందే మొదలు పెట్టాలి. మీకు కొన్ని సినిమాలు మనకు గుర్తుంటే, దేవి సినిమా మీకు గుర్తుందో లేదో, వెంకటేష్ అండ్ సౌందర్య, ఆ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ సరిగా లేక ఆ సినిమా మీకు గుర్తుంటే కనుక అట్లా అది కొంచెం ఇబ్బంది అయింది. అంటే మనం చేసిన సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ లో దాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దుతారు. అక్కడ మీరు కొంచెం సమయం కేటాయించాలి. లేకపోతే వాళ్ళు హరిబరిగా చేయమంటే అది ముక్కలు చెక్కల్లాగా ఉంటుంది. అందుకని ఈ డిలే అందుకనే అయింది. ఇక్కడ డైరెక్టర్ కొంచెం పెర్ఫెక్షన్ కోసం ఆలోచించటం, ఈ మిగిలిన పనులు కొంచెం వాయిదా పట్టడం వల్ల. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ విషయం తీసుకుంటే ఆయన ఫస్ట్ పార్ట్ అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ ఇది చేయాలంటే మరి షూటింగ్ అవ్వాలి కదా. సో ఇక్కడ రెహమాన్ తప్పు కూడా లేదు, చాలా ఫాస్ట్ గా చేస్తున్నారని అంటున్నారు. సో అందుకని ఈసారి రెహమాన్ తోటి కూడా ఇబ్బంది లేదు. సో ఇబ్బంది అంతా వర్క్ లో ఉంది అంతే. అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇది ఇంకా బాగా వస్తే బాగుంటుంది అంటే టైం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారేమో. ఈ టైం టేకింగ్ వల్ల ఈ సినిమా కొంచెం ఇదవుతుంది. దీనివల్ల మీరు అన్నట్టుగా మార్చిలో రిలీజ్ కావాల్సింది అవుతుందా లేదా? ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ 2 నెలలు అంటే మీకు ఇంకా సమ్మర్ లోనే రిలీజ్ కావాలి. అవును. అంటే మే సమ్మర్ కి ఇది ఒకవేళ అప్పుడు పిల్లలకి సెలవులు కాబట్టి మే నెలలో చూస్తారా, అది కూడా చూడాలి. లేదు మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేస్తారా, మేలో చాలా మంది ఊర్లు వెళ్తారు. సో ఇక్కడ అంటే ఒక డిలే అనేది మిగతా విషయాల మీద పడుతుంది. మిగతా విషయాలు ఆ డిలేకి దోహదం చేస్తాయి. అంటే సినిమా హిట్ అవ్వటానికి అవి చాలా అవసరం. కాబట్టి ఇంత పెద్ద సినిమా చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆ తర్వాత ఏమో ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ తోటి ఇది ఉంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు, బుచ్చిబాబు తీస్తున్నారు. ఇన్నున్న ఈ సినిమాకి రామ్ చరణ్ చాలా ఈగర్ గా ఆయన కూడా వెయిట్ చేస్తారు. 1.5 year అయిపోయింది సినిమా మొదలుపెట్టి, ఇంకా పూర్తి కాకపోవడంతో కొంచెం అంటే కొంచెం ఎంతైనా ఆందోళనగా ఉంటుంది కదా డైరెక్టర్ కి. కానీ చికిరి చికిరి సాంగ్ తర్వాత మాత్రం అందరూ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, చూడాలి చూడాలి అని. కానీ ఆల్రెడీ షూటింగ్ కూడా జరుగుతూ ఇప్పటికి 1.5 year దాటిపోయింది మేడం. సో ఇంకా లేట్ చేయడం వల్ల మరి ఫ్యాన్స్ హర్ట్ అయిపోయి దాని మీద ఇంట్రెస్ట్ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అలా ఎందుకు అవుతుందండి? కథే కొంచెం ఎక్కువ బాధపడతారు, అది ఉంటుంది. అయ్యో ఇంకా కాలేదు అని. మీరు అన్నట్టు చికిరి చికిరి సాంగ్ పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత అంచనాలు ఇంకా పెరిగాయి. అతని లుక్ కావచ్చు, అది ప్రజలకు నచ్చింది, ముఖ్యంగా ఫ్యాన్స్ కి. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు తప్ప వాళ్ళు అలా చూడకపోవటం అంటూ ఉండదు. ఆలస్యమైనా వచ్చిందని సంతోషిస్తారు. అది సో ఇక్కడ చూస్తే మెయిన్ క్యారెక్టర్స్ అన్ని చాలా బాగా కనిపించాయి. మొన్న కొన్ని ఎలివేషన్స్ కూడా వచ్చాయి. బైక్ మీద అనసూయ వెళ్ళడం, వెనకాల రామ్ చరణ్ గారు కూర్చోవడం, మళ్ళీ ఇది చికిరి చికిరి సాంగ్, ఇలా అందరూ చాలా బాగా హైలైట్ గా కనిపిస్తున్నారు మేడం. ఇక్కడ మెయిన్ చెప్పుకోదగ్గది ఏంటి అంటే ఐటమ్ సాంగ్. సో ఐటమ్ సాంగ్ లో ఒక పెద్ద హీరోయిన్ రాబోతున్నారని చెప్పేసి అంటున్నారు. ఎవరై ఉండొచ్చు మేడం? ఒకటి, ఇప్పుడు అనసూయకి క్రేజ్ అంత ఉందా? మీరు అనసూయ ప్రస్తావన తెచ్చారు కాబట్టి. ఎందుకంటే మొన్న గొడవల తర్వాత
ఆ దుస్తుల విషయంలో అనసూయ మీద చాలా నెగిటివిటీ వచ్చింది. ప్రజలు కావచ్చు, ఫ్యాన్స్ కూడా దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు రంగస్థలంలో అనసూయకున్న క్రేజ్ ఇప్పుడు లేదు. ఇకపోతే ఐటమ్ సాంగ్ ఎవరు? ఐటమ్ సాంగ్ కి మీరు అన్నట్టుగా శ్రీలీల కావచ్చు, లేదు రష్మిక మందన్న పేరు కూడా వినిపించింది, పూజా హెగ్డే పేరు వినిపించింది, తమన్నా పేరు వినిపించింది. ఎందుకంటే పూజా హెగ్డే కూడా గతంలో చేసింది అవును రామ్ చరణ్ తోటి రంగస్థలంలో. తర్వాత శ్రీలీల కూడా చేసినట్టు, తమన్నా కూడా చేసింది జైలర్ల రజనీకాంత్ కోసం. సో ఇంకా రష్మిక మందన్న ఒక్కతే చేయలేదు. ఇప్పుడు మీరు అడగచ్చు రష్మిక మందన్న పెళ్లి చేసుకున్నారు కాబట్టి చేస్తారా అని. కానీ షెడ్యూల్ ఒకవేళ ఇచ్చేసి ఉంటే, ఆవిడ ఒప్పుకుని ఉంటే, కాల్ షీట్స్ ఇచ్చి ఉంటే చేస్తారు. ఏముంది, ఇప్పుడు ఎలాగ డిలే అవుతుంది అనుకుంటున్నారు కాబట్టి పాట ఎంతసేపు యాడ్ చేస్తారు, చిత్రీకరణ 1-2 రోజుల్లో ముగిచ్చేస్తారు కదా. అవును. సో అందుకని రష్మిక చేస్తే అదొక రకం, పూజా హెగ్డేకి మంచి ఇష్టం అందరికి జనాలకి. సో ఇందులో ఎవరిని తీసుకున్నా ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఐటమ్ సాంగ్ అనేది ఊరికే పెట్టాలి కాబట్టి పెట్టడం, అసలు యాక్చువల్గా పెద్ద సినిమాకి ఐటమ్ సాంగ్ అవసరమా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే రామ్ చరణే చాలు, జాహ్నవి కపూరే చాలు, సినిమా బాగుంటుంది అని ప్రజలు అనుకుంటున్నమాట. కాబట్టి కావాలని పెడతారా, నిజంగా అక్కడ కథ డిమాండ్ చేస్తుందా అనేది చూస్తే గానీ మనకి తెలియదు. ఒకవేళ మార్చి స్కిప్ అయిపోతే మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉండొచ్చు మేడం? ఎక్కువగా ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మేలో రావచ్చు. మేలో జూన్ ఫస్ట్ వీక్. ఓకే. సో ఏదేమైనా సరే ఇప్పుడు పెద్ద సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే తలపట్టుకుంటున్నారు. మరి వెయిట్ చేద్దాం. మరి ఫ్యాన్స్ కోసమైనా సరే డైరెక్టర్ సానా బుచ్చిబాబు తొందరగా తన పనులు పూర్తి చేసుకుని ఫ్యాన్స్ ముందుకైతే పెద్ద సినిమాని తీసుకొస్తారా, లేదంటే నా డైరెక్షన్ మే పర్ఫెక్ట్ గా ఉండాలి, డైరెక్షన్ లో ఎక్కడ లోటు ఉండకూడదు, మూవీ పర్ఫెక్ట్ గా రావాలని ఇంకా లేట్ చేస్తారా? మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.